బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఆఫ్ చేసి పెడితే ఛార్జింగ్ పెరిగిద్దా? అలానే ఉంటదా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లా పెరిగి? ఈవీఎంలు మాత్రం పెరుగుతాయి అంట. ఓకే, మీరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఎటువంటి సమాధానం వస్తుందో. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూడొచ్చు, ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అదానీ గ్రూప్ నుంచి 1750 కోట్లు లంచం ద్వారా కావచ్చు, దాని కమిషన్ అనండి, ఎట్లా ఒకలాగైతే ముట్టింది అనేది ఒక ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు సూటిగా అడిగితే? తీసుకున్నారా, తీసుకోలేదా? అది మోడీయే ఇచ్చాడు, మోడీయే తీసుకొని వచ్చి ఇచ్చాడు. మధ్యలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే మధ్యలో బ్రోకర్లు ఇచ్చినాడు. మోడీ దగ్గర నుంచి వీళ్ళు మధ్యలో బ్రోకర్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అరే మాట్లాడేవాడికి బుద్ధి, జ్ఞానం, కడుపుకి అన్నం, గడ్డి, అన్నమే తింటే మాట్లాడతారు, గడ్డి తినేవాడు ఈ మాటలు మాట్లాడతాడు. ఎక్కడో క్లియర్ గా చెప్పిందిగా, ఎఫ్బి అయితే క్లియర్ గా చెప్పిందిగా. ఎవరు ఎఫ్బిఐ ఏం చెప్పారు? కమిషన్ రూపంలో ఎవరు మీద ఏదో కేసు కంప్లైంట్ వస్తే ఏదో కోర్టులో ఎవడో కేసు ఎత్తే పనికిమాలినాడు, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంది? మేము అదానీ దగ్గర కాంట్రాక్ట్ కుదుర్చుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారు ఏమైనా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారా? మేము కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సెకీ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు అప్పుడు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి నరేంద్ర మోడీ గారు లంచం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లంచం ఇచ్చి మేము మీకు ₹2.49 విద్యుత్ అమ్ముతున్నాము, లంచం తీసుకోమని ఇచ్చిందా? ఎవరు ఇచ్చారు చెప్పండి? ఎక్కడ ఇచ్చారు? ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు అదానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పర్సనల్ ఒప్పందాలు? అది అసలు అదానీకి దీనికి ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందానికి మేము కుదుర్చుకుంది సెకీతో. మేము సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎవరు కుదుర్చుకుంది? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. అంటే ఇప్పుడు మోడీ లంచం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారికి? మధ్యలో అమిత్ షా తీసుకొని వచ్చి ఇచ్చాడా? లేదంటే ఇంకెవరైనా కేంద్ర మంత్రులు బ్రోకరిజం చేశారా? లేదంటే ఈ మాట్లాడుతున్నటువంటి మీడియా బ్రోకర్లు ఏమైనా తీసుకొని వచ్చి ఇచ్చారా? ఎక్కడో ఏదో కేసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లింకా? చంద్రబాబు నాయుడుకి ఒంట్లో ప్రాబ్లం వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? అంటే ఇక్కడ లేదంటే రష్యాకి యుక్రెయిన్ కి యుద్ధం వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? అరే కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తిని మాట్లాడుతున్నారు? ఎవరైతే రాస్తున్నటువంటి మీడియా హెడ్డింగ్లు పెట్టి రాస్తున్నటువంటి మీడియా సూటిగా అడుగుతున్నా. అదానీ మీద కేసు పెట్టుకుంటే అదానీ చూసుకుంటాడు. మధ్యలో మీరు చెప్పండి, నేను అడుగుతున్నా, ఎవరైతే మాట్లాడుతున్నారో సెకీతో ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు రద్దు చేస్తున్నాడు? ఎప్పుడు అదానీ మీద కేసు పెడుతున్నాడు? చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టింది కదా సెకీ, మీరు చెప్పే లెక్క ప్రకారం. కాదు వెంకట గారు, మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారే చాలా క్లియర్ గా చెప్పారు, ఆ శాఖకు నేను మంత్రిగా ఉన్నప్పటికీ అర్ధరాత్రి కొన్ని ఫార్మ్స్ తీసుకొచ్చారు, నాకు ఎక్కడో తేడా కొట్టింది, సో నేను దానికి సైన్ చేయలేదు కాబట్టి వాళ్ళు క్యాబినెట్లో ఆమోదం పలుకున్నారు, వాళ్ళు ఓకే చేపించుకున్నారు అని అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ బంధువైన బాలినేని గారే ఈరోజు ప్రధానంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు పక్కన పెట్టేద్దాం, వేరే ఎవరో అన్నారు పక్కన పెట్టేద్దాం, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారే ఇప్పుడు ఆరోపిస్తున్నారుగా, దానికి మరి మీరేం చెప్తారు సమాధానం? బాలినేని శ్రీనివాసరెడ్డి సోయిలో లేడేమో, మరి ఎప్పుడు సోయిలో స్పృహలో లేడేమో. క్యాబినెట్ మీటింగ్, క్యాబినెట్ లో ఈయన వన్ ఆఫ్ ద మంత్రి, అంతే. 25 మంది ఉంటే 25 మందిలో ఈయన ఒకడు. క్యాబినెట్ మీటింగ్ అప్పుడు మరి క్యాబినెట్ లో నిద్రపోయాడా? లేదంటే ఎక్కడన్నా ఏమైనా ఆలోచిస్తున్నాడా? క్యాబినెట్ మీటింగ్ లో డెసిషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర విద్యుత్ మనం కొనుగోలు చేసాం. ఎంత కొనుగోలు చేసాం? ₹2.49. దాంట్లో 7,000 మెగావాట్లు కొనుగోలు చేసాం. అంతకుముందు ఎంత ఉంది? అది ₹4.80, ₹4.90, ₹6 ఉంది. ₹6 ఉన్నప్పుడు లంచం ఎవరు? ₹2.49 లంచం వాడిని ఇస్తాడా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత కొన్నాం? ₹6, 4.5, 5.5 ఇష్టాన్ని రీతిలో కొన్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంతర్రాష్ట్ర ఛార్జీలు లేకుండా, అంటే ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా కేవలం ₹2.49 కొంటే లంచం తీసుకున్నట్టు అంట. అసలు లంచం అంటే ఇప్పుడు సెకీ లంచం తీసుకుందా? సెకీకి అదానీ లంచం ఇచ్చాడా? ఆ సెకీ మళ్ళీ జగన్ గారికి ఇచ్చిందా? మరి సెకీ అంటే మోడీ గారేగా. అంటే అదానీ మోడీకి లంచం ఇస్తే మోడీ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి జేబులో పెట్టాడా? చెప్పండి, అరెస్ట్ చేయండి మరి మోడీ గారిని. మరి మోడీ గారి మీద మాట్లాడేందుకు ఇల్లు అంటే నేను చెప్తున్నాను కదా, ప్రపంచంలో ఏం జరిగినా ఆ దేవాంశ్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం, లోకేష్ లావ్ అయినా జగన్ గారే కారణం, చంద్రబాబు నాయుడుకి ఏమైనా రోగాలు వచ్చినా జగన్ గారే కారణం, ఆడ కరోనా వచ్చినా జగన్ గారే కారణం, ఆడ ఆ బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగినా జగన్ గారే కారణం. వీళ్ళ దుంపల దగ్గర వీళ్ళు అసలు మనుషులేనా? అసలు
ఎట్టా పుట్టారో అర్థం కాదు. అరే ఏది జరిగినా జగన్ గారే కారణమా? జగన్ గారు అది మీరు జగన్ గారి పేరు చెప్తే తప్ప మీకు లోపలికి తిండి వంట పట్టదా? జగన్ గారి మీద బురద జల్లితే తప్ప మీరు తిండి తినలేరా? నేను నిద్ర పట్టదా? అరే జగన్ గారి పేరు ఏం సంబంధం దీనికి? ఎవడు అదానికి కేసులు పెడితే అరెస్ట్ చేస్తారు, అదానికి సంబంధించి మాకు సంబంధం లేదండి. మా రాష్ట్ర పౌరుడు కాదు అదాని. సో అదాని అనే అతను ఒక పారిశ్రామికవేత్త, అతనికి ఏం ఇష్యూస్ ఉంటాయి? పారిశ్రామికవేత్తలకు సంబంధించి కోర్టుల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ నడుస్తూనే ఉంటాయి. దిస్ ఇస్ ద రెగ్యులర్ ప్రాసెస్. దానికి ఆంధ్రప్రదేశ్ మీద బురద జల్లటం, ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారికి అంటే లంచం ఇచ్చి ₹2.49 మేము జగన్ గారికి లంచం ఇస్తే, మరి 4.5కి సెక్కి దగ్గర కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు 8,000 కోట్లు లంచం తీసుకొని కొన్నాడు సెక్కి దగ్గర. ఓకే, అప్పుడు కూడా మోడీయే కదా ప్రధానమంత్రి. మోడీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకి లంచం. వెంకట గారు